జై గురుదేవ్ మిత్రులందరికీ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. అదే ప్రకృతికి అనుగుణంగా నిర్మించబడ్డ శ్రీ సత్యసాయి ధ్యాన మండలి, సత్యసాయి యోగా చికిత్సాలయం, మాతాజీ మెమోరియల్. ఇది ఎక్కడ ఉందంటే మహానంది పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు కదా. మహానంది పుణ్యక్షేత్రంలో 1 కిలోమీటర్ దూరంలో గాజులపల్లి రోడ్లో నిర్మించబడి ఉంది. ఈ అద్భుత ప్రపంచంలోకి వెళ్ళాలి, అక్కడ ఉండాలి అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం కావాలండి. ఈ రోజుల్లో అలాంటి ఆశ్రమ జీవితాన్ని గడపడం అంటే నిజంగా చాలా 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 అదృష్టం అనే చెప్పొచ్చు. అనేక మంది సాధకులు ఇక్కడికి రావడం, అక్కడే గురుకుల శిక్షణలో పాల్గొనడం, వేల మందికి ఇక్కడ ఆధ్యాత్మిక వెలుగులు అనేది వెలిగించడం జరిగింది వేల మంది జీవితాలలో. అలాంటి అద్భుతమైన ప్లేస్లోకి మనం అడుగు పెడుతున్నాం. నేను కొన్ని రోజులు మా పిల్లల్ని తీసుకొని ఈ ప్రదేశంలో మళ్ళీ వెళ్ళి ఉండి రావడం జరిగింది. ఆ అద్భుతమైన ప్రపంచాన్ని, ఆ ప్లేస్ని మీ అందరితో పంచుకోవాలని, వాటన్నింటినీ చూపించాలి మీకు ఒక్కసారి. ఎలా ఉంటుంది అసలు గురూజీ నిర్మించిన ఆశ్రమం ఎలా ఉంటుంది, ఆ ప్రకృతికి అనుగుణంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరి మనసైతే ప్రకృతికి అనుగుణంగా ఉంటుందో వారిని భగవంతుడి స్థితికి ఆ మనస్సు వెళ్ళడం అనేది జరుగుతుంది కదా, మనందరికీ తెలుసు. ఈ ఆధ్యాత్మికత అంటేనే ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి మార్గంలో, సన్మార్గంలో జీవించడం. ఆ సన్మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, మన పరిసరాలు మన మనస్సుని మార్చే విధంగా, ఆ సన్మార్గం వైపుకు మనస్సుని మళ్లించే విధంగా ఉండాలి కదా. మరి ఆ అద్భుతమైన ప్లేస్ని నిర్మించిన మా కాదు పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ఎన్నో వేల లక్షల మంది జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు వెలిగించి, పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ మరియు సూర్యకుమారి మాతాజీ ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంతటి గొప్ప గురువుని నా గురువు అని చెప్పుకోవడానికి నిజంగా చాలా 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 గర్వంగా ఉంది. చూస్తున్నారు కదా ఈ ఆశ్రమం ఎలా ఉంది, ప్రకృతికి అనుగుణంగా చాలా పచ్చదనం, అద్భుతం కదా. ఒక్కసారి అక్కడికి వెళ్ళామని ఊహించుకుంటేనే ఎలా అనిపిస్తుంది చూడండి. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు మేము చూడండి, ఈ చెట్లు చిన్న మొలకలు మేము పెట్టాము, అప్పుడు చిన్నగా నాటాము. అవి ఇప్పుడు వృక్షాలుగా ఎదిగి ఫలాలను ఇస్తున్నాయి. అలాగే మా జీవితాలను కూడా గురూజీ అలాగే మలిచారని చెప్పొచ్చు. ఇప్పుడు కొన్ని వేల మంది కాకపోయినా వందల మందికి ఆధ్యాత్మికతని పంచే విధంగా మమ్మల్ని మోల్డ్ చేశారు. నన్ననే కాదు, నా అలాంటి వాళ్ళను వేల మందిని తయారు చేశారు. చూడండి ఆ ఫలాలు ఎలా కనిపిస్తున్నాయి, చేతికి అందుతాయి, తీసుకుంటే చేతికి అందే విధంగా ఉన్నాయి అక్కడ వృక్షాలని. ఏ విధమైన ఎరువులు వేయలేదు అక్కడ, అంటే సహజ సిద్ధంగా ఇంత అద్భుతంగా ఉంది కదా. ఈ అద్భుత ప్రపంచానికి నిజంగా అనిపిస్తుంది కదా, ఒక్కసారైనా వెళ్తే బాగుండని మీకు అనిపిస్తుందా? చూడండి, అందుకనే ఇది మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, మన గురువులు అందరినీ ఒక 7 మెంబర్స్ గురువులు ఇక్కడ ఉన్నారు. మధ్యలో మాతాజీ గారు ఉన్నారు, మాతాజీ విగ్రహం సూర్యకుమారి మాతాజీ, మిగతా వాళ్ళందరివి ఉన్నాయి. ఇది మన సత్యసాయి ధ్యాన మండలి. 2014లో ఈ ఆశ్రమ నిర్మాణం అనేది జరిగింది. దీని నెమ్మదిగా యోగి వేమన నెమ్మదిగా గురూజీ పలు రకాలుగా మార్పులను తీసుకొస్తూ చాలా చక్కగా మన ఆశ్రమాన్ని మలుపులు తిప్పుతూ ఇలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది చూడండి, ఇక్కడ ఇదంతా బయట కారిడార్ అన్నమాట. దాంట్లోంచి నెమ్మదిగా సూర్యోదయం ఇలా ప్రకృతికి అనుగుణంగా ఇక్కడ సూర్యోదయం సమయానికి అగ్నిహోత్రం కూడా చేయడం జరుగుతుంది.
ఇది మన ఎంట్రన్స్ లోపలికి వెళ్ళబోతున్నాం. చూడండి, గురూజీ భిక్షమయ్య గురూజీ, సూర్యకుమారి మాతాజీ 2014-24-2లో ఈ ప్రారంభోత్సవం అనేది జరిగింది. రామకృష్ణారెడ్డి గారు స్థలదాత, ఆయన ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ హాల్లోకి వెళ్ళబోయే ముందు కారిడార్ అండి. చూడండి ఎలా ఉంది. విఘ్నేశ్వరుడు ఇక్కడ ఉంటుంది. సత్యసాయి వారు, సత్యసాయి బాబా స్వామివారు ఇక్కడ ఉంటారు ఎంట్రన్స్లో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అద్భుతమైన ప్లేస్, గురూజీ విశ్రాంతి మందిరం. ఇది ఇక్కడ నుంచి మమ్మల్ని అందరినీ నడిపిస్తారు ఆయన ఆత్మజ్ఞానంతో, ఆత్మజ్ఞాన సాధకులు. ఇది మెడిసిన్స్ తయారు చేసే రూమ్ అన్నమాట. షిరిడి సాయిబాబా వారు. మెయిన్ హాల్లోకి ఎంట్రన్స్ ఇక్కడ. సాధకుల ప్రవేశ మందిరం. సాధకులందరూ ఇక్కడ ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు ఈ కాలాన్ని ఇక్కడ గడిపాం మేము. మాతాజీ వారు అమ్మవారి రూపంగా కనిపిస్తోంది కదా, అసలు అమ్మవారి లాగానే ఉంటుంది. ఆరోగ్యమే నీ సహజ స్థితి, గురూజీ చెప్పే మాట ఇది. మన సహజ స్థితి అనేదే ఆరోగ్యం, అనారోగ్యం కాదని. ఇది షిరిడి సాయిబాబా వారి విగ్రహం. ఇది స్టేజ్ అన్నమాట. ఇక్కడ సత్యసాయి బాబా వారి విగ్రహం ఉంటుంది. ఇది ఇక్కడ అమ్మవారు, అదే మన మాతాజీ. ఇక్కడ గురుపీఠం ఉంటుందండి. అద్భుతమైన ప్లేస్ ఇక్కడ. ఇందులో ఇక్కడ నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఫస్ట్ గురూజీ ఎప్పుడు అదే చెప్తారు, ప్రపంచాన్ని ఎవరినో ఉద్ధరించడం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, అప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి ఇది నీకు వస్తుంది అని. ఓకే, ఈ సత్యసాయి బాబా వారు. అలాగే ఇది మా పూర్తి ఆశ్రమం యొక్క విధానం. ఇంకా వెనకాలంది, అది నేను తీయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా కూర్చొని చైర్స్, మ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ వీడియో చాలా ఎలా ఉందనిపించింది మీకు? బాగుంది కదా. మీరు ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.